ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన ఉమ్మ వేయించుకున్నాడు, ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, ఆయన నీ కొరకు నా కొరకు కొరడాలకు దెబ్బలు తిన్నాడు. ఆ కలువరి గిరిలో నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడై ఉన్నాడు. మనం అనుభవించాల్సిన శిక్షను కూడా ఆయన అనుభవించి ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. అయితే ఈ పునరుద్ధాన విషయము ఎప్పుడు చెప్పబడిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో లిఖితము చేసి ఉన్నారు. అయితే ప్రవక్తలు రాసిన ఏ లేఖనం అయితే ఉన్నదో ప్రతి లేఖనాన్ని కూడా దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులలో ఆయనతో ఉన్న వారందరితో కూడా ప్రతిసారి చెప్పేవాడు, నేను ఒకానొక సమయంలో అధికారులకు పట్టబడతారు, నన్ను కొడతారు, గొడవలతో కొడతారు, నాకు ముళ్ళ కిరీటాన్ని ధరిస్తారు, నన్ను సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత నన్ను సమాధి చేస్తారు, సమాధి చేసిన 3వ రోజున అనగా నేను మరణించి తిరిగి 3వ రోజున నేను మళ్ళీ తిరిగి లేస్తానని కూడా అక్కడున్న ప్రజలందరికీ కావచ్చు, తన శిష్యులకు అందరికీ చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈ విషయాన్ని తన శిష్యులు తనతో ఉన్నవారు ఎవరు కూడా నమ్మలేదు. ఏం జరిగిందని గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి నుంచి కొంచెం చదువుకుంటూ వస్తే చదవండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొల్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళింది. కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకుండా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు ఇక్కడ మృతుల్లో వెతుకుచూ ఉన్నారు? హల్లెలూయా. ఏమంటా? సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఇప్పుడు ఆ స్త్రీలు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు చనిపోక ముందు చెప్పిన మాటలన్నీ వీరు గ్రహించారు, కానీ దాని మీద విశ్వాసం ఉంచలేదు. అంతే కదా. ఇప్పుడు నేను 3వ దినంలో లేస్తారన్నప్పుడు లేచిన వ్యక్తిని చూడాలి, కానీ వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతున్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. అక్కడున్న ఆ దైవదూతలు చెబుతున్నారు, చూడండి వాక్యం, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు.